Hi friends, welcome to our channel, one of the largest technical YouTube channels, Surya Technic Academy. Myself, Surya Toleti. Friends, after a long gap of time, we have to start for the new video lectures. Sorry for the this gap, and then now we have to discuss for the in general intelligence reasoning, one of the part of this series. Okay, సిరీస్ అనే ఒక టాపిక్ని ఒక సబ్జెక్ట్ మనం ఈరోజు చెప్పుకుందాం. ఆల్రెడీ కోడింగ్ అండ్ డీకోడింగ్, క్లాసిఫికేషన్స్, బ్లడ్ రిలేషన్స్, అథమెటికల్ రీజనింగ్ ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. సో సిరీస్ అనేది అందులో నేను ఒక సబ్జెక్ట్గా చెప్పలేదు. సో ఇప్పుడు అది సిరీస్ అనేది సబ్జెక్ట్గా చెప్తాను. సో ఓకే, ప్లీజ్ టు వాచ్ ఫర్ ది టిల్ ఎండ్. ఓకే, షేర్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ టు మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ బెనిఫిట్ ఫర్ దీస్ వీడియోస్. ఓకే, so our main topic is for the today's series. So okay, in this series మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో నెంబర్ మెథడింగ్ ఉంటుంది, ఆల్ఫాబెటింగ్ ఉంటుంది, సో నెంబర్ ఆఫ్గా ఉంటుంది. సో ఈ సిరీస్లో వచ్చేటప్పటికల్లా మనం ఉన్న మెయిన్ టాపిక్స్ ఏంటి, అందులో ఉన్న మెథడాలజీస్ ఏంటి, కేటగిరీస్ ఏంటి అనేది డివైడ్ చేసుకుందాం. ఓకేనా, డివైడ్ చేసుకుంటూ బ్రీఫ్గా ఫ్రెండ్కి వెళ్దాం. ఫ్రెండ్స్, సిరీస్లో వచ్చేకల్లా ఒకటి నెంబర్ మెథడ్ ఉంటుంది, ఇంకోటి ఆల్ఫాబెట్ ఉంటుంది, ఇంకోటి ప్యాటర్న్ ఉంటుంది. సో సిరీస్లో మోస్ట్లీ మనం చూసేది ఎక్కువగా ఈ నెంబరింగ్ మెథడ్ అనేది చూస్తాము. ఓకే, ఈ ఆల్ఫాబెట్ వచ్చేటప్పటికల్లా కోడింగ్ అండ్ డీకోడింగ్ మెథడ్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. లేదంటే కనుక నెక్స్ట్ వీడియోలో ఒక ఆల్ఫాబెట్కి మళ్ళీ సపరేట్గా సిరీస్ మెథడ్లో కూడా చెప్పుకోవచ్చు కావాలంటే. ఇది ఆల్రెడీ మనం కోడింగ్ సిస్టంలో మాట్లాడుకున్నది. సో ఓకే, ప్యాటర్న్. ఇట్స్ ఓకే, ఈ నెంబర్ ఆఫ్ సిరీస్ అనేది సమ్ ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఆ ప్యాటర్న్ బట్టి ఫాలో అవడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఏంటంటే థియరీ క్లాస్ కింద చెప్తున్నాను, సో అర్థమవుతుందని చెప్పేసి. సో నేను అనేది ఎలాగంటే సో మనకి ఒక నెంబర్స్ ఇచ్చి ఒక మిస్సింగ్ లెటర్ అనేది మనం కనుక్కోమంటాడు. సో మిస్సింగ్ నెంబర్ అనేది మనం కనుక్కోమంటాడు. సో ఇందులో మనకి పార్ట్స్ అనేది ఎలా అంటే కనుక ఒకటి డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ నెంబర్కి కింద డిఫరెన్స్, సో ఈ నెంబర్కి ఎంత డిఫరెన్స్ ఉంది, సో అలాగా అలా ఒక డిఫరెన్స్ కేటగిరీ అనేది ఒకటి ఉంటుంది. సో ఓకే, నంబరింగ్ వచ్చేసరికల్లా ఒకటి డిఫరెన్స్ మెథడ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి డబుల్ డిఫరెన్స్. సో మనం ఎగ్జాంపుల్ అంటే 1 2 తీసుకుంటే 1+1 కనుక డిఫరెన్స్ ఒకటి 1. అలా కాకుండా 1 4 8 12 సో ఇలా డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ యొక్క నెంబర్కి ఎక్కువ డిఫరెన్స్ వస్తుంది. సో ఇక్కడ మినిమం దీంట్లో బిట్వీన్ అనేది 3 డిఫరెన్స్ అయినా ఉంటుంది. సో ఇట్లా డబుల్ డిఫరెన్స్ అంటారు. సో ఇది ఒక మెథడ్, ఇది కూడా ఒక మెథడ్ అనమాట. దాన్ని డబుల్ డిఫరెన్స్ మెథడ్ అంటారు. సో ఓకే, దాన్ని డబుల్ డిఫరెన్స్ మెథడ్ అంటారు. సో డిఫరెన్స్ మెథడ్, డబుల్ డిఫరెన్స్ మెథడ్, ఇంకోటి వచ్చేసరికల్లా స్క్వేర్ క్యూబ్ మెథడ్ అనమాట. స్క్వేర్ క్యూబ్. సో మీరు ఆల్రెడీ చూసే ఉండొచ్చు, మీరు సాల్వ్ చేసినప్పుడు సిరీస్లో కొన్ని స్క్వేర్తో చేస్తారు, కొన్ని క్యూబ్తో చేస్తారు. సపోజ్ 169 ఉందనుకోండి, దాన్ని 13 క్యూబ్ అంటారు. సో ఇలాగా కొన్ని ఉంటాయి. సో సపోజ్ 25 తీసుకున్నాం అనుకోండి, 5 స్క్వేర్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక తీసుకుందాం. సో 24 ఉంది. సో 24 తీసుకున్నావు, 24 అనే లెటర్ ఉంది. దీనికి నేను లాజిక్ అప్లై చేయాలంటే కనుక ఈ 24 అనేది నేను 5 స్క్వేర్ -1 అని కూడా చేయొచ్చు. సో ఒక 5 స్క్వేర్ 25 -1 24. సో ఇటువంటి లాజిక్స్తో ఉంటుంది అనమాట సిరీస్ అనేది. ఓకేనా, సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్స్ మామూలుగా సిరీస్ అనేది ఏంటంటే కనుక ఒక నంబరాలజీ మెథడ్ ఉంటుంది, అది ఒకే సిరీస్లో ఫాలో అవుతుంది. సో దాన్ని అందుకే సిరీస్ అనేది మెయిన్గా నేమ్ అనేది దీనికి ఇవ్వడం జరిగింది. సేమ్ సిరీస్ విల్ ఫాలో ది సేమ్ ప్యాటర్న్. సో ఓకే, ఒకే లాజిక్తో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట మొత్తం సిరీస్ అనే ఒక, అది నంబరింగ్ మెథడ్ అవ్వచ్చు, లేకపోతే ఆల్ఫాబెట్ నెంబర్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ అదర్ సిస్టమ్ మెథడ్ అవ్వచ్చు. సో సిరీస్లో నంబరింగ్ ఉంటుంది, అదేవిధంగా డివిజన్ డెసిమల్ నెంబర్స్ ఉంటాయి, ఇంకా ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఇటువంటి అన్నింటిలో కూడా సేమ్ ప్యాటర్న్, సేమ్ లాజిక్. బట్ ఏంటంటే యూ కెన్ ఫాలో అన్ ఫర్ ది వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సిరీస్. సో ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాళ్ళు అర్థం అవడం కోసం డెప్త్
ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ముందు, సమ్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్యాటర్న్ ఆఫ్ లాజిక్ కోసం చెప్తున్నాను. మెయిన్ లాజిక్ అయితే సో 1 ఉంది 2 ఉంది, ఇక్కడ మిస్సింగ్ లెటర్ అనేది ఒక డాష్ ఇచ్చాడు, దాన్ని కనుక్కోమన్నాడు. సో దీనికి ఆడు +1 చేయొచ్చు, లేకపోతే 1 × 1 +1. సో ఓకే, ఆ లాజిక్ అయినా ఆడు యూజ్ చేయొచ్చు. అంటే ఈ 1కి × 1 చేసి +1 అయినా చేయొచ్చు. సో ఈ 2 లాజిక్స్ అనేవి యూజ్ చేసి ఆడ్ చేశాడు. సో దీనికి +1 చేసి 2 చేశాడు, లేదా +1 చేసి 3 చేయొచ్చు, లేదంటే దీనికి అప్పుడు ఒకవేళ వేరే మెథడ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ × 1 +1 అని ఎలా అన్నాడో, సో అలాగే 2 × 1 +1, 2 1 2 +1 3. సో ఓకే, × 1 +1. సో ఆ మెథడాలజీస్ కూడా ఉంటాయి అనమాట. నెక్స్ట్ అనేది 16 ఉంది, ఇక్కడేమో 8 అనేది ఉంది. సో ఓకే, ఇక్కడ 16, ఇక్కడ అనేది 8. సో ఓకే, దీనికి అసలు చాలా డిఫరెన్స్ ఉంది సార్. సో 16/2 చేస్తే 8 వస్తుంది, అవును కదా. సో దీన్ని ఇలాంటిదప్పుడు ఏం చేయాలంటే × 0.5. సో అప్పుడు 8 వస్తుంది. సో అప్పుడు × 1. సో ఆటోమేటికలీ ఆ కాన్స్టెంట్ ఇలా ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు 16, 8 అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, లేదంటే ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, ఇప్పుడు 16 ఉందండి, ఇది ఇక్కడేమో 8 అనేది ఇచ్చాడు. సో 16ని × 5 చేద్దాం. × 0.5 చేస్తే సో ఇక్కడ 8 అనేది వస్తుంది. సో ఈ తర్వాత × 1 చేస్తే 8 వచ్చింది. సో ఓకే, అదే మెథడ్ అనేది డైరెక్ట్గా అనే చెప్పాను నేను. సో అండర్స్టాండ్ చేసుకున్నారు లేదని చెప్పేసి మళ్ళీ ఇది అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఓకే, ఇలాగా. సో ఇక్కడ నాకు 16 వచ్చింది, ఇక్కడ 8 ఇచ్చాడు, మధ్యలో ఒక ఓపెన్ స్లాట్ అనేది ఇచ్చాడు. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 16 ఉంది. సో ఈ సిరీస్ మెథడ్ ఏంటంటే కంపల్సరీ 1 వేలోనే వెళ్తుంది. సో సిరీస్లోనే వెళ్తుంది. సో అందుకని ఇక్కడ 0.5 పెట్టాను, 1 పెట్టాను, × 1. సో × 0.5 × 1. సో ఒకవేళ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ కూడా ఒకవేళ కనుక్కోమన్నాడు అనుకోండి, ఇక్కడ × 2. సో 16. సో అలా ఉంటుంది. అంటే దీన్ని ఇంక్రీజింగ్ మెథడ్ అంటారు అనమాట. సో ఓకే, క్లియర్, లుక్ ఫార్వర్డ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సమ్ అనేది సాల్వ్ చేద్దాం, సిరీస్ అనేది. సో 2 6 12 20 30 42 56. సో ఇక్కడ ఉన్న ఒక బ్లాంక్ని నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఓకే, సో ఇది కూడా మెథడ్స్ ఉంటుంది. సిరీస్ అనేది ఎప్పుడు కూడా 1 వేలోనే వెళ్తుంది. సో అది మట్టికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ టాపిక్ అనమాట. 2 ఉందండి, 2కి 4కి డిఫరెన్స్ అనేది 4 డిఫరెన్స్ ఉంది. 6కి 12కి +6 అంటే చూసారా, 6కి 12కి డిఫరెన్స్ ఉంది 6. సో ఓకే, 12 20 8 డిఫరెన్స్ ఉంది కదా, 20 30 10 అంటే ప్లస్ చేసుకుంటూ వెళ్తుంటే. సో ఓకే, 10 30 42 అంటే 12 + 12 అనేది డిఫరెన్స్ ఉంది. సో ఓకే, 42 56 అంటే 14 డిఫరెన్స్ ఉంది, +14 డిఫరెన్స్ ఉంది. సో ఓకే, ఇది ఒక మెథడ్ అనుకుందాం. సో ఇక్కడ 4 6 8 10 12 14 ఆటోమేటికలీ +16 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఓకే, ఇంకో మెథడ్ కూడా ఆలోచిద్దాం. సో సిరీస్ అనేది ఎప్పుడు కూడా ఒక మెథడ్లోనే ఉంటుంది అని కాదు, వేరే మెథడ్స్లో కూడా ఉండొచ్చు అనమాట. సో ఓకే, 2 ఉంది. సో ఓకే, ఐ థింక్ 2 × 1 2ఏగా. సో ఓకే, 6 2 × 3, లేకపోతే దీన్ని ఉల్టా చేద్దాం. 1 × 2 2, 2 × 3 6 12, 3 × 4 12 20. సో 4 × 5 24, 5 are 20 30, 5 × 6 30. సో 42. ఓకే, 6 × 7 6 7 are 42 56, 7 × 8 56. సో నెక్స్ట్ ఆటోమేటికల్లీ ఇక్కడ చూసారా, 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8. సో నెంబర్స్ అనేవి రిపీట్ అవుతూ స్టెప్ బై స్టెప్ అనేది వెళ్ళాయి. సో ఆటోమేటికలీ 8 × 9. సో హౌ మచ్ 72. సో 72 అనేది ఆప్షన్లో ఉందండి. సో ఆప్షన్ డి ఇస్ 72. సో ఇక్కడ +16 కూడా యాడ్ చేసి వద్దాం. సో 56కి +16. సో ఆటోమేటికలీ 72. సో ఓకే, ఈ మెథడ్ అప్లికేబుల్ అయింది, ఈ మెథడ్ అప్లికేబుల్ అయింది. సో ఓకే, సిరీస్లో అనేది సో ఫార్మింగ్ ఆఫ్ ది లేయర్ అనేది ఒకటే, కానీ అంటే ఇంగ్లీష్ ఒకే సిరీస్లో వెళ్తుంది, కానీ నెంబర్ ఆఫ్ మెథడాలజీస్, నెంబర్ ఆఫ్ లాజిక్స్ ఉంటాయి. సో దీన్ని ఒక లాజిక్ ప్యాటర్న్ అంటారు, దీన్ని ఒక లాజిక్ ప్యాటర్న్ అంటారు. సో ఓకే, ఐ థింక్ అండర్స్టాండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక సిరీస్ ప్రాబ్లం చూద్దాం.
సో ఓకే 7, 26, 63, 124, 215, 342 ఇక్కడ వచ్చారు చూడండి సిరీస్ కాంబినేషన్లో నెంబర్ మనకి 500 కంప్లీట్. ఓకే సో ఫస్ట్ అనేది దాన్ని కింద నోట్ చేసుకుందాం. ఓకే సో 7, 26, 63, 124. సో నాకు తెలిసి 125 అంటే 5 క్యూబ్, 8 అంటే 2 క్యూబ్, 27 అంటే 3 క్యూబ్, 64 అంటే 4 క్యూబ్, అంతే కదండి. సో సేమ్ అదే మెథడ్లో వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. సో ఓకే అందుకే నేను 2 క్యూబ్ మైనస్ 1, 2 క్యూబ్ చేస్తే 8. ఓకే 2 2 4, 4 2 8, 8 మైనస్ 1 7. ఓకే 3 క్యూబ్ మైనస్ 1, 3 క్యూబ్ అనేది 28. సో ఓకే సారీ 27, 3 క్యూబ్ అనేది 27 మైనస్ 1 26. అది సో ఆల్రెడీ నేను 27 పైన వేసాను, 3 క్యూబ్ అని రాసాను 26. సో ఓకే 4 క్యూబ్ అనేది 64 మైనస్ 1 63, 5 క్యూబ్ అంటే 125. సో ఓకే ఆల్రెడీ పైన మామూలుగా ఎగ్జాంపుల్కి వేసాను మైనస్ 1 124. ఓకే సరిపోయింది. సో నెక్స్ట్ 6 క్యూబ్, 6 క్యూబ్ అనేది 216. సో మైనస్ 1 చేస్తే 215 వస్తుంది, సరిపోతుంది. సో 7 క్యూబ్, ఓకే 7 క్యూబ్ అనేది 342 కాదు మన 343. సో మైనస్ 1 చేస్తే వచ్చేస్తుంది. సో 7 క్యూబ్ ఈక్వల్స్ టు 343 మైనస్ 1 ఈక్వల్స్ టు 342. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనకి 8 క్యూబ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఓకే 8 క్యూబ్ అనేది 5 థింక్. సో 8 ఇంటూ 8 ఇంటూ 8, 8 8 64. సో ఈక్వల్స్ టు 512 మైనస్ 1 511. ఎనీ ఆప్షన్ ఇస్ దేర్? సో ఆప్షన్ బి. సో ఓకే కెమికల్ కూడా సెక్షన్ కావాలంటే సో 8 క్యూబ్ 8 ఇంటూ 8 64 8 512. సో ఓకే నాకు 8 క్యూబ్ చేస్తే 512 అనేది ఆన్సర్ వచ్చింది. దానికి మైనస్ 1 చేశాను. సో ఇక్కడంతా కూడా ప్యాటర్న్లో మైనస్ 1 అనేది వెళ్ళింది కనుక సో మైనస్ 1 చేశాను, ఆప్షన్ చెక్ చేశాను, 511 వచ్చింది. సో ఓకే క్లియర్ ఫ్రెండ్స్. ఇంకొక ప్రాబ్లం మెథడాలజీ చూద్దాం. 26, 12, 10, 16 ఇచ్చాడు. సో ఆప్షన్ చూసేకల్లా 50, 52, 53, 56. సో ఆప్షన్ A to D వరకు 4 ఆప్షన్స్ అనేవి ఇచ్చాడు. సో ఓకే ఈ మెథడాలజీ చూసినట్లయితే కనుక 26, 12, 10, 16 ఇక్కడ ఉన్నదని మనం కనుక్కోవాలి. ఓకే సో వచ్చేసరికి ఫస్ట్ అనేది హయ్యర్ ఆర్డర్ నెంబర్ ఉంది. సో ఉండే కొద్దీ లోవర్ ఆర్డర్లోకి వచ్చింది. ఫస్ట్ అనేది హైయర్ అంటే కొంచెం ఈ నెంబర్ కన్నా ఈ నెంబర్ ఎక్కువ కదండి. 26 అనేది 12 కన్నా ఎక్కువే కదా. సో ఓకే ఇలాంటప్పుడు ఇందాక నేను 0.5తో మల్టిప్లికేషన్ చేయడం, దాన్ని డబల్ చేయడం అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్కి చెప్పాను. ఎందుకంటే బేసిక్గా ఉన్నటువంటి సిరీస్లో ఈ 2 మెథడ్సేనండి. ఇంటూ 1 చేయడం ఆర్ ప్లస్ 1 చేయడం, అంటే యాడింగ్ చేయడం ఆర్ ఇలా చేయడం. సో ఓకే సో ఈ మెథడ్సే ఉన్నాయి. అందుకే ఫస్ట్ ఎగ్జాంపుల్స్గా ఫస్ట్ చెప్పాను నేను, అర్థమవుతుందని చెప్పేసి. సో ఓకే ఇప్పుడు చూద్దాం. 26 బై 2 చేస్తే ఎంత వస్తుంది? 13 వస్తుంది. సో అలాగే ఇంటూ 0.5 చేసినా నాకు 13 వస్తుంది. సో అప్పుడు నేను ఈ 13 వచ్చిన దీనికి మైనస్ 1 చేశాను అనుకోండి, 12 సరిపోతుంది కదా. సో ఓకే అర్థం కదండి. సో 26 ఇంటూ 0.5 చేస్తే నాకు 13 వస్తుంది, దానికి మైనస్ 1 చేస్తే 12 వస్తుంది. సో సరిపోయింది కదండి. సో ఓకే క్లియర్. మళ్ళీ రాస్తున్నాను. దీనికి ఇంటూ 0.5 చేసి మైనస్ 1 చేస్తే 12. ఓకే అంటే 13 వస్తుంది, 13 మైనస్ 1 అంటే 12 సరిపోయింది. సో ఓకే ఇప్పుడు దీనికి డిఫరెన్స్ చూద్దాం. సో ఓకే ఇలా 0.5 తీసుకున్నప్పుడు దీన్ని డబల్ చేయాలన్నప్పుడు సో 0.5 ప్లస్ 0.5 ఈక్వల్స్ టు 1. సో ఇంటూ 1 ఇంటూ 1. సో ఓకే ఇక్కడ దీనికి ఎంత నాకు మైనస్ చేయాలండి? 2 మైనస్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా డబల్ చేయాలండి. ఇక్కడ సో ఇక్కడ 1 తీసుకున్నందుకు ఇక్కడ కూడా దాన్ని డబల్ చేయాలి. సో 1 ప్లస్ 1 2. సో ఓకే ఇంటూ 1 అనేది 12 మైనస్ 2 చేస్తే 10 వచ్చింది. ఓకే నెక్స్ట్ సో 1 అనేది ఇక్కడ వచ్చింది. సో 1కి ప్లస్ 1 చేయండి. సో అప్పుడు 2. సో ఇంటూ 2. సో అలాగే ఇక్కడ ఎంత అండి? 2 ఉంది, 2కి డబల్ చేయాలి. సో అంటే మైనస్ 4. ఓకే 2ని డబల్ చేయడం. సో ఈ మెథడాలజీ చూసి ఇక్కడ డబలింగ్ చేయడం అనమాట. సో ప్రతి దాన్ని డబల్ చేయడం, డబల్ డిఫరెన్స్. సో అందుకే నేను ఫస్ట్ చెప్పినప్పుడు మెథడ్స్ ఏముంటాయంటే ఒకటి డిఫరెన్స్ మెథడ్ అన్నాను, ఇంకోటి డబుల్ డిఫరెన్స్ మెథడ్ అన్నాను. ఇందాక మనం చెప్పుకున్న 2 ప్రాబ్లమ్స్ కూడా డిఫరెన్స్లోకి వస్తాయి.
సో ఇది వచ్చేటికల్లా డబల్ డిఫరెన్స్లోకి వస్తుంది. సో ఓకే, సిరీస్లో వచ్చేటికల్లా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, ఒకటేమో డిఫరెన్స్ మెథడ్, ఇంకోటేమో డబల్ డిఫరెన్స్ మెథడ్, డి అండ్ డబల్ డి మెథడ్స్. ఓకే, సో ఓకే ఇంటూ 2 అంటే 20 మైనస్ 4 ఈక్వల్స్ టు 16. సో సేమ్ ఇదే లాజిక్తో మనం ఫాలో అవుదాం. 2 ఉంది, సో 2ని డబల్ చేయాలి, ఇంటూ 4 మైనస్ 4 ఉంది, 4ని కూడా డబల్ చేయాలి, అప్పుడు 8. ఓకేనా, 16 ఇంటూ 4 అంటే మల్టిప్లికేషన్ ఇంటూ 4. సో అప్పుడు నాకు ఎంత వస్తుందండి, ఐ థింక్ 64 అనుకుంటున్నాను, అంతే 64. సో దీనికి మైనస్ 8 చేస్తే 56. సో అప్పుడు నాకు ఇక్కడ వచ్చే వాల్యూ ఏంటండి, 56. సేమ్ మెథడ్. సో ఈ యొక్క డబుల్ డిఫరెన్స్లోనే సేమ్ మెథడ్ ఫాలో అయ్యాను మొత్తం కూడా. సో ఓకే ఫ్రెండ్స్, కెన్ యూ అబ్జర్వ్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది ఈ యొక్క మెథడ్ చూడండి, 4 ఇచ్చాడు, 5 ఇచ్చాడు, 18, 81 ఎనిదర్ నెంబర్ని సిరీస్లో మనం ఫైండ్ అవుట్ చేయమనండి. సో ఓకే, ఈ 4కి 1కి చూసారా డిఫరెన్స్ ఓన్లీ 1 ఉంది. ఈ 5కి 18కి డిఫరెన్స్ ఆల్మోస్ట్ 13 ఉంది. ఈ 18కి 81కి బడా డిఫరెన్స్, చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది, లార్జ్ డిఫరెన్స్ ఉంది. సో ఎప్పుడైతే ఇలా ఎక్కువ డిఫరెన్స్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేసామో, ఆన్ దట్ టైమ్ వీ హ్యావ్ టు డైరెక్ట్లీ చూస్ ది డబుల్ డిఫరెన్స్ మెథడ్, డిడి మెథడ్. ఓకే, వెంటనే టైంలో డబుల్ డిఫరెన్స్ మెథడ్లోకి మీరు వెళ్ళిపోవచ్చు. సో ఓకే, ఇప్పుడు చూద్దాం. అంటే డబుల్ డిఫరెన్స్ అంటే ఇంటూ 1 ప్లస్ 1, ఇంటూ 2 ప్లస్ 1 ఆర్ ఇంటూ 3 ప్లస్ 1. సో ఈ మెథడాలజీస్ అని మీరు యూజ్ చేసుకోవాలన్నమాట, దాన్ని డబుల్ డిఫరెన్స్ మెథడ్ అంటారు. సో ఓకే, ఓకే ఇంటూ 1 ప్లస్ 1 అంటే 4 ఇంటూ 1 1 ప్లస్ 1 5 సరిపోయింది. ఓకే, సో ఇలాంటిదప్పుడు అందాక మనం చెప్పుకున్నాం కదా, వెంటనే డబుల్ చేయాలని, ఇంటూ 2. ఓకే, ఇంటూ 2 చేస్తే 10 వస్తుంది, కానీ ఇంకా ప్లస్ 8 యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఓకే, 8 యాడ్ చేయాల్సి వస్తుంది. 8 అంటే మనకి 2 క్యూబే కదండి, కానీ మనం ఎందాక ఒక మెథడ్ చెప్పుకున్నాం. సో ఈ లాజిక్లో దీన్ని కంపల్సరీ డబుల్ చేయాలి, అప్పుడు దీన్ని కూడా 1 క్యూబ్ అనుకున్నాం అనుకోండి, 1. సో అప్పుడు ఇంటూ 2 ప్లస్ 2 క్యూబ్ అంటే 8, అంటే ఇంటూ 2 అంటే 10, 2 ఇంటూ 5 10 ప్లస్ 2 క్యూబ్ అంటే 8, 10 ప్లస్ 8 ఈక్వల్స్ టు 18. సో ఓకే, అర్థమైందండి. ఇందాక మీ ఇక్కడ 1 ఉంది, దాన్ని కంపల్సరీ డబుల్ చేయాలన్నాను. సో ఇక్కడ 1 ఉంది, దీన్ని డబుల్ చేయాలన్నాను, 2 తీసుకున్నారు. ఓకే, ఇంటూ 2 చేశారు, 5 వచ్చింది. ఓకే, ఇంటూ 2 5 ఇంటూ 2 చేశారు, 10 వచ్చింది, బాగానే ఉంది. ఇక్కడ మనకి 18 ఉంది, అంటే ఇంకా మనకి ప్లస్ 8 కావాలి. సో ప్లస్ 2 చేస్తే మనకి వచ్చేది 12 వస్తుంది, మనకు కావాల్సింది 18. సో అంటే ఇంకా ఎక్స్ట్రా 4 కావాలి. సో దట్ 2 క్యూబ్ చేసుకున్నాను అనుకోండి, నాకు 8 వస్తుంది, సరిపోతుంది కదా. సో అంటే ఇక్కడ నేను పవరింగ్ మెథడ్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఓకే, ఈ డిఫరెన్షియల్ మెథడ్లో ఎక్స్ట్రాగా పవర్ మెథడ్ అనేది నేను తీసుకున్నాను. ఓకేనండి, సో ఓకే పవర్ మెథడ్ అనేది నేను తీసుకున్నాను. అప్పుడు ఇంటూ 2 ప్లస్ 2 క్యూబ్. సో ఓకే, సో ఓకే ఇంటూ 2 వచ్చింది, బాగానే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నేను సో ఇంటూ 4తోనే చేయొచ్చు, లేకపోతే ఇక్కడ 1 2 3తో కూడా చేయొచ్చు. సో ఓకే, ఆ మెథడ్ చెప్పడం కోసమే నేను ఇటువంటి సమ్ కూడా తీసుకున్నమాట. సో అన్నీ కూడా ఒకే ప్యాటర్న్లో వెళ్ళవు, అన్ని డబ్లింగ్ మెథడ్లో ఉండవు. ఒకటి సిరీస్ మెథడ్ కూడా అంటే 1 2 3 4 5 6 మెథడ్లో కూడా వెళ్తుంది అనమాట. సో ఓకే, ఈ డబ్లింగ్ మెథడ్లో ఒకటి నెంబర్ని డబుల్ చేసే మెథడ్ ఉంటుంది, ఇంకోటి నెంబర్ సిరీస్ మెథడ్ కూడా ఉంటుంది. సో ఓకే, అండ్ ఆడు చూసారా మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడాలజీస్తో ఆడు ప్రాబ్లమ్స్ అడుగుతాడు. సో ఓకేనా, ఆ టైంలో యూ క్యాన్ యూస్ యువర్ ఓన్ వే ఆఫ్ క్యాలిక్యులేషన్. ఓకే, మీరు ప్రిపేర్ అయిన దాన్ని బట్టి మీ యొక్క ఓన్ క్యాలిక్యులేషన్ మీరు వెళ్ళిపోవడం. సో ఓకే, అదే కాకుండా దీనికి కూడా ఇన్ డెప్త్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆడు ఇచ్చాడు అంటే కనుక, సో దట్ మీన్స్ ఆ యొక్క ఎగ్జామినేషన్లో వాళ్ళొక సమ్ ఇచ్చారు అంటే దానికంటూ వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ ఆన్సర్ ఉంటుందిగా. సో ఓకే, వాళ్ళ దగ్గర ఒకటి డబల్ డిఫరెన్స్ మెథడ్లో నెంబర్ని డబుల్ చేసి మల్టిప్లికేషన్ చేసే మెథడ్ ఉంది, అదే డబుల్ డిఫరెన్స్ మెథడ్లో
సిరీస్ మెథడ్ కూడా ఉంది. సో సిరీస్ మెథడ్ అంటే లైన్గా తీసుకోవడం అనమాట. సో ఇందాక అర్థం కావడం కోసం ఇక్కడ దాకా మీకు పాత మెథడ్లో చెప్పాను. ఇప్పుడు ఇంకో మెథడ్. సో 18 ఉంది, 18 ఇక్కడ 81 చాలా పెద్దది. సో ఇప్పుడు నేను ఇక్కడ 18 ఇంటూ 3 చేస్తానండి, ఇంటూ 3 చేస్తాను. సో ఓకే, ఇప్పుడు సిరీస్ మెథడ్, డబుల్ డిఫరెన్స్ సిరీస్ మెథడ్. ఓకే, డబుల్ డిఫరెన్స్ సిరీస్ మెథడ్, దీన్ని డిడిఎస్ మెథడ్ అంటారు. ఏమంటారండి? డిడిఎస్ మెథడ్, డబుల్ డిఫరెన్స్ సిరీస్ మెథడ్. ఓకే, సో నేను ఇప్పుడు 18 ఇంటూ 3 చేసి 3 చేస్తే నాకు ఎంత వస్తుందంటే అప్పుడు ఆల్మోస్ట్ 57 వస్తుంది. సో 57 ప్లస్ 56. సో ఇప్పుడు సిరీస్ మెథడ్ అన్నాను కదండి, 1 క్యూబ్ తీసుకున్నాను, 2 క్యూబ్ తీసుకున్నాను, ఇక్కడ 3 క్యూబ్ తీసుకుంటాను. 3 క్యూబ్ అంటే నాకు 27. సో ఓకే, 18 ఉంది, 18 ఇంటూ 3. సో 18 ఇంటూ 3 నాకు 54 వస్తుంది. సో అంతేగా, 3 8 24, 4 2 3 1 3 2 5. సో 54 వచ్చింది. 54కి నేను 27 అనేది యాడ్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే 27 యాడ్ చేశానో 1 1 7 8 81. సో నాకు 81 వచ్చింది, సరిపోయింది కదండి. ఇంటూ 3 ప్లస్ 3 క్యూబ్. సో ఓకే, సో ఈ మెథడ్ మనం ఏమన్నామండి? డబుల్ డిఫరెన్స్ సిరీస్ మెథడ్. సో డబుల్ డిఫరెన్స్లో ఇది ఒక మెథడ్ అనమాట, డబుల్ డిఫరెన్స్లో ఇది ఇంకో మెథడ్. ఓకే ఓకే, ఇక్కడ 1 క్యూబ్ ఇంటూ ఇంటూ 1 ప్లస్ 1 క్యూబ్, ఇంటూ 2 ప్లస్ 2 క్యూబ్, ఇంటూ 3 ప్లస్ 3 క్యూబ్. నెక్స్ట్ ఆబ్వియస్లీ సిరీస్ మెథడ్ అన్నప్పుడు ఇక్కడ 4 వస్తుంది ప్లస్ 4 క్యూబ్. సో 81 ఇంటూ 4 ఐ థింక్ 4 క్యూబ్ అంటే 64. సో ఓకే, 81 ఇంటూ 324 అండి. ఓకే అంతే, 324 8 8 3 388 అనే ఆప్షన్లో ఉందా? 272 414 492 388. సో ఓకే, ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ నాకు అడిచిన దాంట్లో 388 వచ్చింది. 81 ఇంటూ 4 324 ప్లస్ 4 క్యూబ్ చేశాను. 4 క్యూబ్ అంటే ఎంత? 64. సో 64 చేసినప్పుడు నాకు 388 వచ్చింది. సో అది నాకు ఆప్షన్లో ఉంది, ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, దీన్ని కూడా డబుల్ డిఫరెన్స్ మెథడే. డబుల్ డిఫరెన్స్ మెథడ్లో ఒకటి డబులింగ్ చేయడం చూసాము, నెక్స్ట్ డబుల్ డిఫరెన్స్ సిరీస్ మెథడ్ ఇది. సో 1 2 3 4 దీన్ని ఎక్కడ డబుల్ చేయలేదు, కానీ సిరీస్. సో ఇందులో ఎందుకు డబుల్ అన్నారంటే కనుక చూసారా, మల్టిప్లికేషన్ ఎడిషన్, మల్టిప్లికేషన్ ఎడిషన్, మల్టిప్లికేషన్ ఎడిషన్, మల్టిప్లికేషన్ ఎడిషన్. సో అన్నీ కూడా డబుల్ జరిగాయి. సో ఈ యొక్క అర్థమెటికల్లో వచ్చేటప్పటికల్లా అంటే ఈ యొక్క క్యాలిక్యులేషన్ మెథడ్లో వచ్చేటప్పటికల్లా 2 టర్మ్స్ అని యూజ్ చేయాలి. అంటే ఒక మల్టిప్లికేషన్ ఒక ఎడిషన్ కూడా యూజ్ చేస్తారు కనుక దీని డబుల్ అని కూడా, దీనికి ఇంకో అనదర్ నేమ్ కూడా ఉంది, అది ఇప్పుడు చెప్తున్నాను. సో ఇంకా ఫర్దర్గా క్యాలిక్యులేషన్లో ఇంకో మెథడ్ అని తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో మెథడ్ చూద్దాం. 52 డాష్ ఇచ్చాడు, ఇక్కడ ఉన్న లెటర్ మనం కనుక్కోమని, సారీ నెంబర్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ యొక్క బ్లాంక్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 105 149 206 277 52. ఇదేంటో మనకు తెలియదు, ఆ యొక్క బ్లాక్లో ఉన్న నెంబర్ మనకు తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. 105 149 206 277. సో ఓకే, ఇక్కడ ఈ మధ్యలో ఉంది, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఎలా చేయాలో తెలియదు. సో ఎందుకంటే స్టార్టింగ్ సిరీస్ అనేది లేదు. సో ఇప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే కనుక, సో దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూద్దాం, దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూద్దాం, దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూద్దాం. సో ఓకేనా, ఆ మెథడ్లో వెళ్దాం. ఓకే, 105 149 దానికి డిఫరెన్స్ ఎంతండి? ఐ థింక్ 40. ఓకే, సో 149లో నుంచి 105 తీస్తే 44, 206 149 అంటే 149 కనుక 51 6 57. సో ఓకే, 206 277, 277లో నుంచి 206 తీస్తే 71.
సో ఓకే +71 అంటే 206కి +71 చేశారండి మీరు. సో ఓకే అప్పుడు 277 వచ్చింది. సో ఆ యొక్క మెథడాలజీలో మనం వెళ్ళాలి. సో ఓకే ఇప్పుడు కూడా మనకి ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియదు. సో మళ్ళీ దీనికి అదే యొక్క మెథడ్ యూజ్ చేద్దాం. సో ఓకే 44 57. సో దీనికి మనం ఎంత యాడ్ చేయాలండి? 44 + 57 ఐ థింక్ 13. ఓకే అంతే 13. 57 71. సో వీటి మధ్య డిఫరెన్స్ 14 ఉంది. సో అంటే +14 యాడ్ చేస్తుంటే 71 వచ్చేస్తుంది. సో ఓకే ఇక్కడ 13 14 మనకి దొరికేసినట్టే సిరీస్. సో ఇప్పుడు సిరీస్లో వెళ్తుంది కనుక సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మనం +12. సో ఓకే అంటే దీని నుంచి మైనస్ చేయాలి. సో ఇక్కడ మైనస్ చేయాలి, లాస్ట్ రోజు ప్లస్ అంటే సో ఈ 44లో నుంచి 12 మైనస్ చేయండి. సో అప్పుడు మనకి 32 వస్తుంది. సో ఓకే 32. సో దీని నుంచి ఎప్పుడు సిరీస్ 11. సో -11 చేయండి. సో 21 వస్తుంది. సో 21. సో ఇప్పుడు చూడండి 52 + 21 3 7 73 అనే ఆప్షన్లో ఉందేమో చూడండి. ఆప్షన్ సి ఇస్ ద 73. సో ఓకే ఇక్కడ నాకు 73 అనేది కన్ఫర్మ్ ఓకే అయిపోయింది. సో చెక్ చేసుకుందాం. సో 52 + 21. సో ఆబ్వియస్లీ 73. 73 + 32 105. 105 + 44 149. 149 + 57 206. 206 + 71 277. సో అదే మళ్ళీ కింద మెథడ్ కూడా చూద్దాం. సో 21 + 11 చేస్తే 32 వచ్చింది. 32కి +12 చేస్తే 44. ఓకే +13 చేస్తే 57. +14 చేస్తే +71. ఓకే అందుకే ఇక్కడ ప్లస్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఓకే ఇది కూడా డబుల్ యాడింగ్ మెథడ్ అంటారు దీన్ని. డబుల్ డిఫరెన్స్ మెథడ్లో డబుల్ డిఫరెన్స్ మెథడ్ ఒకటి, డబుల్ డిఫరెన్స్ సిరీస్ మెథడ్ ఒకటి, డబుల్ డిఫరెన్స్ యాడింగ్ మెథడ్ ఒకటి. ఓకేనా ఇప్పుడు మనం 4 మెథడ్స్ చూసాము. ఓకే క్లియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా సిరీస్లో మనం చెప్పుకున్నటువంటి డబుల్ డిఫరెన్స్ మెథడ్, డిఫరెన్స్ మెథడ్, సో ఇవన్నీ కూడా ప్యాటర్న్ మెథడ్ ఆల్రెడీ చూసాం మనం. సో ఓకే ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది లాజిక్లో తోటి ప్యాటర్న్ తోటి వెళ్ళాయి. సో ఇవన్నీ కూడా సింపులే. సో ఇదే ప్యాటర్న్స్ ఇదే లాజిక్స్ మీరు ఏ సమ్స్కైనా యూజ్ చేస్తే కంపల్సరీ ఆన్సర్ అనేది మీరు ఆన్సర్ రావడం చూస్తారు. ఓకే అండ్ దెన్ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, ప్రతి స్టూడెంట్కి కూడా. దట్ టు మెనీ స్టూడెంట్స్ will benefit it for them. Okay, thank you for watching. Jai Bharat, Jai Hind.